మతకెలా ఉంది? ఏం చెప్పను బాబు. మీ అమ్మాయి తాగింది మామూలు విషయం కాదండి. నేను చేయవలసిన ఆపరేషన్ కూడా చాలా డెలికేట్ ఆపరేషన్. ఫలితం ఎలా ఉన్నా మేము బాధ్యత వహిస్తామని మీరు వచ్చి ఫామ్ మీద సంతకం చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం. అలాగే. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారా? ఒకవేళ మధుకు జరగకూడదు ఏదైనా జరిగిందో? ఏమిటా వహిస్తున్నావు? మేము కనిపించిన మా కూతురు మీద మాకు ప్రేమ లేదనుకుంటున్నావా, లేకపోతే మేము రాక్షసులు అనుకుంటున్నావా? మనుషుల్ని చంపుకు తినే రాక్షసులు కూడా బిడ్డల్ని చంపుకు తినరు శాస్త్రి గారు. వాట్ యు మీన్? వర్ణాంతర వివాహానికి ఒప్పుకోనన్నాను, కాదని ముందుకెత్తే నేను చస్తానన్నాను కానీ దాని చావమని లేదే. అలా ప్రత్యేకించి చెప్పకపోవచ్చు, కానీ మీ కూతురు భవిష్యత్తు కంటే మీకు మీ ఆచారమే గొప్పదని తెలుసుకుంది. ఫలించని ప్రేమతో జీవోత్సవంలా బ్రతకడం కంటే తాను చచ్చి మీ ఆచారాన్ని బ్రతికించడమే మంచిదనుకుంది మీ కూతురు. అయినా మాతో బియ్యం అందడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి శాస్త్రి గారు? వర్ణాంతర వివాహం మా వంశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరపొచ్చు కదా శాస్త్రి గారు. మహామహా రాజ్యాంగ సూత్రాలనే మనుషుల అవసరాల మేరకు మార్చుకుంటూ పోతున్నప్పుడు మనిషి నుంచి మనిషిని దూరం చేసే ఈ మూఢాచారాల్ని మార్చడం ఎంతసేపు? అయినా పెళ్లి మనిషికి మనిషికి మధ్య జరిగేది కానీ కులానికి మధ్య జరిగేది కాదు కదా. మీ అమ్మాయి ఎంచుకున్నది ఎలాంటి వాడు అని ఆలోచించాలే గాని ఏ కులస్తుడు అని ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది.